అలహాబాద్ హైకోర్టు ఇటీవల భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య సహజీవనం చేయడానికి నిరాకరించడం మరియు ఆమె భర్తను ప్రత్యేక గదిలో నివసించమని బలవంతం చేయడం క్రూరత్వానికి సమానమని, అతని వైవాహిక హక్కులను కోల్పోతుందని తీర్పు చెప్పింది. సహజీవనం అనేది వైవాహిక సంబంధానికి ముఖ్యమైన భాగం, మరియు భార్య భర్తను ప్రత్యేక గదిలో నివసించమని బలవంతం చేయడం ద్వారా అతనితో సహజీవనం చేయడానికి నిరాకరించినట్లయితే, ఆమె అతని వైవాహిక హక్కులను కోల్పోతుంది. ఇది అతని మానసిక మరియు శారీరకంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శ్రేయస్సు మరియు ఇది శారీరక మరియు మానసిక క్రూరత్వానికి సమానం అని కోర్టు పేర్కొంది. విడాకులు కోరుతూ ఒక వ్యక్తి చేసిన అప్పీల్పై విచారణ సందర్భంగా జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. అనుమతించింది. పెళ్లైన 4 నుండి 5 నెలలకే తన భార్య తనను వేధించడం ప్రారంభించిందని, వేరే గదిలో ఉండమని బలవంతంగా వేధించడం ప్రారంభించిందని, ఆమె గదిలోకి ప్రవేశిస్తే ఆత్మహత్య, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని భర్త పేర్కొన్నాడు. వివాహ బంధంలో సహజీవనం ఒక ముఖ్యమైన భాగమని కోర్టు పేర్కొంది. తన భర్తను విడివిడిగా జీవించమని బలవంతం చేయడం ద్వారా భార్య అతని వైవాహిక హక్కులను హరించింది. ఇది అతని మానసిక మరియు శారీరక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఇది శారీరక మరియు మానసిక క్రూరత్వానికి సమానమని, వివాహాన్ని రద్దు చేయాలని బెంచ్ నొక్కి చెప్పింది. ఈ జంట 2016లో వివాహం చేసుకున్నారు. ఇది మహిళకు మొదటి వివాహం మరియు పురుషుడికి రెండవది. 2018 నాటికి, భర్త తన భార్య యొక్క క్రూరమైన ప్రవర్తన మరియు ఏప్రిల్ 2017 నుండి ఆమె వివాహ బాధ్యతలను నిర్వహించడానికి నిరాకరించడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కుటుంబ న్యాయస్థానం మొదట్లో భర్తకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అతను తన భార్య యొక్క వివరణాత్మక సాక్ష్యాలను అందించలేదు. బెదిరింపులు. అయితే, వ్రాతపూర్వక స్టేట్మెంట్లు దాఖలు చేయడం ద్వారా భర్త ఆరోపణలను భార్య సవాలు చేయలేదని, వాటిని ఇంప్లికేషన్ ద్వారా సమర్థవంతంగా అంగీకరిస్తుందని పేర్కొంటూ కోర్టు ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. వివాహ సంబంధ వివాదాల్లో కుటుంబ సభ్యులే తరచుగా ఇంట్లో జరిగే సంఘటనలకు అత్యంత సహజ సాక్షులుగా ఉంటారని పేర్కొంటూ, భర్త తండ్రి వాంగ్మూలాన్ని కుటుంబ న్యాయస్థానం పట్టించుకోలేదని బెంచ్ విమర్శించింది. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయడానికి కుటుంబ న్యాయస్థానం పేర్కొన్న కారణాలలో ఒకటి ఏమిటంటే, ప్రతివాది తన ఇంటి నుండి వెళ్లిపోయాడా లేదా అనే విషయాన్ని వాది పేర్కొనలేదు. ప్రతివాది తన గదిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని వాది స్పష్టంగా పేర్కొన్నప్పుడు మరియు ఆమె వాదితో సహజీవనాన్ని తిరస్కరించింది మరియు ఆమె వివాహ బాధ్యతలను నిర్వర్తించలేదు, ప్రతివాది తనకు మరియు వాదికి మధ్య ఉన్న వైవాహిక సంబంధాన్ని విడిచిపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తుంది మరియు ప్రతివాది వాది ఇంటిలో లేదా దానికి దూరంగా ఉంటున్న వాస్తవం ఏదీ కాదు. ప్రాముఖ్యత అని కోర్టు పేర్కొంది. వ్యక్తి యొక్క మునుపటి వివాహ వివాదాలు అతని విశ్వసనీయతను ప్రతికూలంగా ప్రభావితం చేశాయన్న ట్రయల్ కోర్టు వాదనను కూడా డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. అంతకుముందు వివాహం అతనిపై ఆరోపణలు లేకుండా పరస్పర అంగీకారంతో ముగిసిందని నొక్కి చెప్పింది. క్రూరత్వాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని, ఇది విడాకులకు సరైన కారణం అని కోర్టు నిర్ధారించింది. భార్య విడిచిపెట్టడం కూడా విడాకులకు కారణం కావచ్చని కోర్టు అంగీకరించినప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించడం మానేసింది. కేవలం స్థాపించబడిన క్రూరత్వంపై దృష్టి సారించింది. విడాకుల డిక్రీ మంజూరు కోసం వాది, అప్పీలెంట్ చేసిన క్రూరత్వానికి గల కారణాలను రుజువు చేయడానికి తగిన సాక్ష్యం ఉందని మేము పరిగణించబడుతున్నాము. అతను క్రూరత్వంతో వాది విడిచిపెట్టిన విషయానికి కూడా రికార్డులో అందుబాటులో ఉన్న మెటీరియల్ నుండి స్థాపించబడినప్పటికీ, కుటుంబ న్యాయస్థానం ఈ అంశంపై ఎటువంటి సమస్యను రూపొందించలేదు మరియు అప్పీల్ను అనుమతించడానికి క్రూరత్వం యొక్క కారణం మాత్రమే సరిపోతుంది. ఈ అప్పీల్లో ఈ ప్రశ్నకు వెళ్లాల్సిన అవసరం లేదు అని కోర్టు పేర్కొంది. అందువల్ల, కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాహాన్ని రద్దు చేసి, విడాకులు మంజూరు చేసింది. కారణం శీర్షిక ABCV XYZ న్యూట్రల్ సైటేషన్ నంబర్ 2024 AHCLKO 574446DB